పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వణికిపోతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, సొంత బాబాయ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, గతంలో 2 టర్ములు దాదాపు 4 సంవత్సరాలు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి అప్రూవర్గా మారిపోయి అసలు నిజాలు చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేటువంటి ఆందోళనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి తన అధికారం కోసం, డబ్బు కోసం ఎంత అహంకారకైనా, ఎంత నీచానికన్నా దిగజారుతాడనేది మరొకసారి నిరూపితమైంది. ఏకంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి డబ్బు కోసం లేదా తన వ్యతిరేకత కోసం, తను పాటించేటువంటి మతం కాదు కాబట్టి ఎంత నీచానికైనా దిగజారుతానంటూ మరొకసారి నిరూపించుకున్నాడు. ఇటువంటి దౌర్భాగ్యుడికి, 420కి, నీచుడికి అధికారం ఇస్తే ఎలా చేస్తాడనేది మరొక ఉదాహరణతో కూడినటువంటి ఘటన చెప్పుకోవచ్చింది. ఇందులో ప్రముఖ పాత్ర వైవి సుబ్బారెడ్డిది, అదేవిధంగా కరుణాకర్ రెడ్డిది. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి కంటే కూడా వైవి సుబ్బారెడ్డి. కరుణాకర్ రెడ్డి కేవలం కొన్ని నెలల పాటే ఉన్నాడు ఈసారి. కానీ వైవి సుబ్బారెడ్డి దాదాపు 4 సంవత్సరాలు టీటీడీ చైర్మన్గా ఉంటూ దాదాపు 50 సంవత్సరాలుగా కర్ణాటకకు సంబంధించినటువంటి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి, నందిని అనేటువంటి కంపెనీ నుంచి, ఏదైతే నందిని బ్రాండ్ నుంచి ఘీ వచ్చేదో, ఏదైతే నెయ్యి తిరుమలకి సరఫరా చేసేవాళ్ళు, వాళ్ళు ఆదాయం చూసుకోకుండా కోట్లాది మంది హిందువులు పవిత్రంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామికి నెయ్యిని పంపించడం, వాళ్ళ కంపెనీ పంపించడం ఒక గౌరవంగా భావిస్తూ, అదొక వాళ్ళకి దక్కినటువంటి పుణ్యంగా భావిస్తూ వాళ్ళు వీలైనంత వరకు ఆదాయం చూసుకోకుండా పంపించేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని వాళ్ళకంటే తక్కువ రేటుకి ఇస్తారంటూ, దాదాపు అంటే కర్ణాటక నుంచే వాళ్ళు తక్కువ రేటుకి ఇవ్వలేకపోతే ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచి, గుజరాత్ నుంచి, అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఎంత అవుతుంది? అయితే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి అనవసరం. తనకు కావాల్సింది డబ్బు, తనకు ఒక మత పిచ్చి. తను ఏ మతాన్నైనా పాటించవచ్చు, అన్ని మతాలను నేను గౌరవిస్తా, అన్ని మతాలు సమానమే, కానీ సాటి మతాన్ని గౌరవించాలి. ఒకరి మనోభావాలు దెబ్బతీసేటువంటి హక్కు ఎవరికీ లేదు. అందులో రాజకీయాల్లో ఉన్నాడు కుక్కలా నోరు మూసుకొని ఉండాలి, మతాల విషయంలో, కులాల విషయంలో, ప్రాంతాల విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు కులాల విషయంలో, మతాల విషయంలో, ప్రాంతాల విషయంలో చిచ్చుపెట్టి రాజకీయం చేసేటువంటి నికృష్టుడు. వీడి పాపం పండింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో జరిగినటువంటి అవినీతి మీద, లడ్డూ నాణ్యత పడిపోవటం మీద, అన్నప్రసాదాల నాణ్యత పడిపోవడం మీద, తిరుమలలో నిర్వహణ గాలి కుదిలేసినటువంటి అంశాల మీద ఫోకస్ చేసినటువంటి క్రమంలో అత్యంత ఘోరాలు, అపచారమైనటువంటి నేరాలు ఇవాళ కోట్లాది మంది ఎంతో పవిత్రతతో, భక్తితో తినేటువంటి తిరుమల ప్రసాదం లడ్డూలో అత్యంత ఘోరమైనటువంటి అంశాలు, అంటే చేప నూనె, లేకపోతే వేరే రకాలైనటువంటి గొడ్డు నూనె, వాటన్నిటిని తీసుకొచ్చి, అంటే తిరుమలకి ఏదో ఈ కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, భారతదేశం మొత్తం నుంచి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు వస్తూ ఉంటారు సంవత్సరాలు. ఇక్కడికి దర్శనానికి వచ్చిన వాళ్ళే కాదు, ఈ దర్శనానికి వచ్చి లడ్డు తీసుకెళ్తే వాళ్ళ బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ వాళ్ళందరూ ఎంతో భక్తితో ఆ యొక్క లడ్డు ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. ఈ రకంగా ప్రతి సంవత్సరం కనీసం 30-40 కోట్ల మంది తిరుపతి లడ్డూని ఒక్కసారైనా తినేటువంటి పరిస్థితి, భక్తితో ఆ భగవంతుని తలుచుకొని. అటువంటి తిరుమల లడ్డూ విషయంలో జగన్ గారు ఎంత నీచానికి పాల్పడ్డాడనేది ప్రజలందరూ గమనించాలి. ఇక్కడ పార్టీలు కాదు, ఇక్కడ రాజకీయాలు కాదు, ఇక్కడ కులాలు కాదు, ఇక్కడ మతాలు కాదు, కోట్లాది మంది విశ్వాసాలు, అనేక మంది ఎంతో భక్తితో, ఎంతో నమ్మకంతో ఇవాళ వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, ఏకంగా శ్రీలంకకు సంబంధించినటువంటి అధ్యక్షుడు, ప్రధానమంత్రి, నేపాల్కు సంబంధించినటువంటి ప్రధానమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, రాష్ట్రపతి, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు కోట్లాది మంది, అంటే వాళ్ళు గొప్పవాళ్ళని కాదు, అటువంటి వాళ్ళు కూడా ఎంతో భక్తి విశ్వాసాలతో నమ్మకంగా శ్రీవారి దగ్గరకు వచ్చి ప్రణమిల్లుతుంటే, ఆ శ్రీవారి దగ్గర పెట్టేటువంటి ప్రసాదంలో ఈ రకమైనటువంటి కారకాలు జగన్మోహన్ రెడ్డి గారు కలిపాడంటే వాడికి ఏ స్థాయి బలుపు అనుకోవాలి. ఏకంగా వాడి ఇంటి పక్కన తాడేపల్లి దగ్గర దేవుడి గుడి సెట్టింగ్ వేయించుకున్నప్పుడే వాడు ఎంత నీచుడనేది రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది. ఇది ఇంకా 39% మంది ఓట్లేశారు. తప్పండి, మీకు నచ్చక తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నచ్చకపోతే మీకు నచ్చిన పార్టీకి వేయండి. కేఏపాల్ గడికైనా వేయండి, ఇబ్బందిలే. కాంగ్రెస్ పార్టీకి వేసుకోండి, ఇబ్బందిలే. ఎవరికైనా ఇండిపెండెంట్గా వేసుకోండి, ఇబ్బందిలే. నోటాకి నొక్కండి, ఇబ్బందిలే. కానీ ఇలాంటి విధ్వంసకారుడు, దుర్మార్గుడు, ప్రజల మనోభావాలను పట్టించుకున్నటువంటి నీచుడు ఏకంగా గతంలో వీడి పరిపాలనలో అంతర్వేదిలో రథం తగలబడింది. దుర్గగుడిలో వెండి సింహాలు మాయమయ్యాయి.
ఏకంగా రామతీర్థంలో శ్రీరామచంద్ర ప్రభు తలనే తీసినటువంటి నికృష్ట పనులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగాయి. తిరుమలలో కేవలం లడ్డు విషయంలోనే కాదు, అన్నప్రసాదం విషయంతో పాటు అనేక అంశాలలో, దర్శనాల విషయంలో, రూముల విషయంలో జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయలు కుంభకోణానికి పాల్పడ్డాడు. అవన్నీ వెలికి తీయాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకుంది. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే అవి సహించలేక భరించలేక తిరిగి ప్రమాణాలు చేస్తానంటూ వైవి సుబ్బారెడ్డి లాంటి నికృష్టమైనటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారంటే, ఇవాళ వైవి సుబ్బారెడ్డిని తీసుకొచ్చి 4 పీకితే వీడు అప్రూవర్గా మారితే అసలు అనేక ఘోరమైనటువంటి విషయాలు వెలికి వచ్చేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆందోళనలో, అదే భయంలో, అదే బాధలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వైవి సుబ్బారెడ్డి కనుక అప్రూవర్గా మారితే ఒక్క తిరుమల విషయంలో చేసినటువంటి నికృష్ట పనులకే జగన్మోహన్ రెడ్డి జీవితాంతం జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.